రెండు తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్స్ వెలువడ్డాయి. ఆంధ్ర రాష్ట్రంలో అయితే అప్లై చేసుకునేటువంటి ప్రాసెస్ అయిపోయి అభ్యర్థులందరూ ప్రిపరేషన్‌లో ఎంతగానో బిజీ అయిపోయారు. సో, తెలంగాణ రాష్ట్రంలో ప్రాసెస్ స్టార్ట్ అయింది. అప్లై చేసుకుంటున్నారు. అప్లై చేసిన వాళ్ళు వాళ్ళ యొక్క ప్రిపరేషన్‌లో బిజీగా ఉంటున్నారు. అయితే అభ్యర్థులందరూ ప్రిపరేషన్‌లో బిజీ అవుతున్నటువంటి క్రమంలో సో, అన్ని సబ్జెక్ట్స్, అన్ని టాపిక్స్ కవర్ చేయాలన్నటువంటి ఆతురతలో ఒక వ్యూహం ప్రకారం చదవడం అన్నది మిస్ అవుతా ఉన్నారు. సో, ఏ విధమైనటువంటి వ్యూహం ఈ డిఎస్సి పరీక్ష కొరకు పడాలి? సో, ఏ విధమైనటువంటి ప్రణాళికలు వేసుకోవాలి డిఎస్సి ఎగ్జామ్ కొరకు? అన్నటువంటి ఈ ప్రాసెస్‌లో మెథడాలజీ అన్నటువంటిది కీ రోల్ ప్లే చేస్తుంది. సో, ఈ మెథడాలజీ ఒక రకంగా చెప్పాలంటే జాబ్‌ను డిసైడ్ చేసేటువంటి ఒక ఫ్యాక్టర్. ఖచ్చితంగా చెప్పాలంటే. సో, కాబట్టి మెథడాలజీ మీద కొంత అవేర్‌నెస్, కొంత వ్యూహంతో ఈ మెథడాలజీని ప్రిపేర్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఏ విధంగా ముందుకెళ్ళాలి? మెథడాలజీని ఏ విధంగా ప్రిపరేషన్‌లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి? అన్నటువంటి విషయాల్ని నేనిక్కడ డిస్కస్ చేశాను. సో, మెథడాలజీ మీద బాగా గ్రిప్ సంపాదించుకుంటే ఖచ్చితంగా దిస్ విల్ బికమ్ ఏ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ యువర్ జాబ్. అందులో సందేహం లేదు. మెథడాలజీ అన్నది డిఎస్సిలో టీచర్ ఉద్యోగం పొందడానికి ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్‌గా ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఇప్పుడు దీనికి ఏ విధమైన వ్యూహంతో మెథడాలజీని చదవాలన్నది ఇప్పుడు చూద్దాం. మెథడాలజీ అన్నటువంటిది కీ రోల్ ప్లే చేస్తుంది డిఎస్సి ఎగ్జామ్‌లో. అంతేకాకుండా ఉద్యోగం సంపాదించుకునే టీచర్ ఉద్యోగాన్ని డిఎస్సి ద్వారా కొట్టగలిగేటువంటి అభ్యర్థులకు మెథడాలజీ అన్నటువంటిది ఒక ఇంపార్టెంట్ కీ యాస్పెక్ట్. సో, ఇందులో ఏమైతుందంటే డిఎస్సిలో విజయాన్ని ఈ భాగమే నిర్ణయిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నేను ఇదివరకే చెప్పాను. అయితే అభ్యర్థులు అత్యంత కష్టంగా భావించే విభాగం కూడా ఇదే. కారణం ఏందంటే మెథడాలజీలో ప్రతి ప్రశ్నకు ఇచ్చే 4 ఆప్షన్స్ ఒకే విధంగా ఉంటాయి. సో, ఈ మెథడాలజీలో ఏం జరుగుతదయ్యా అంటే ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్, 4 ఆన్సర్స్‌లు ఒకదానికొకటి దగ్గరగా ఉన్నట్టే అనిపిస్తుంటాయి. తికమక పడతా ఉంటాం. కన్‌ఫ్యూజ్ అయితా ఉంటాం. సో, దాంతో ఏమైపోతుందంటే అభ్యర్థులు చాలా తప్పులు చేసే అవకాశం ఉంది. ఇందులో ప్రశ్నలు విశ్లేషణాత్మకంగా, అనువర్తనాలతో కూడి ఉంటాయి. ఇందులోని కీలక అంశాలు ఏమేంటంటే బోధనా లక్ష్యాలు, అభ్యసనానుభవాలు, మూల్యాంకనము, బోధనా పద్ధతులు, బోధనోపకరణాలు. ఈ అంశాలను కంటెంట్‌లోని పాఠ్యాంశాలకు అన్వయించుకొని ప్రిపరేషన్ సాగించాలి. భావనలను తరగతి, ఉపాధ్యాయుడు, విద్యార్థికి అనుప్రయుక్తం చేసుకొని అధ్యయనం చేయాలి. బోధనా పద్ధతుల విషయంలో కొంత అయోమయం ఉంటుంది. ఏ సబ్జెక్టుకు ఏ పద్ధతి సరిపోతుందనే అంశంపై అవగాహన పెంచుకోవాలి. సో, ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు, ఆ సబ్జెక్ట్ మెథడాలజీ చదివేటప్పుడు ఏ విధంగా దాన్ని మనము ఏ విధంగా దాన్ని అన్వయించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే కంటెంట్‌లో ఉండే లెసన్స్‌కి, కంటెంట్‌లో ఉండే పాఠ్యాంశాలకి అన్వయించుకుంటూ మెథడాలజీ కంటిన్యూ చేయాల. అదర్‌వైజ్ ఏమైపోతుందంటే లేనిపోని కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయితా ఉంటది. ఎందుకు ఇప్పుడు మనం మొదట చెప్పినట్టు 4 ఆప్షన్స్ ఒకే విధంగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే నువ్వు కంటెంట్‌కి అన్వయించుకొని, కంటెంట్‌కి అప్లై చేసుకొని నీ ప్రిపరేషన్ సాగుతదో, అప్పుడు మెథడాలజీలో 4 ఆప్షన్స్ ఒకే విధంగా ఉన్నా, దాంట్లో ఏది కరెక్ట్ అనే దాన్ని నువ్వు ఈజీగా గుర్తుపట్టడానికి అవకాశం ఉంటది. ఎప్పుడంటే కంటెంట్‌ని ఈ కంటెంట్‌లో ఈ లెసన్స్‌లో ఉన్నటువంటి కంటెంట్‌ని ఈ యొక్క మెథడాలజీకి అప్లై చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలనమాట. దట్ విల్ అవాయిడ్ ద కన్‌ఫ్యూజన్ ఇన్ ద క్యాండిడేట్. సో, క్యాండిడేట్‌లో ఉన్నటువంటి కన్‌ఫ్యూజన్‌ను ఆహ్, తీసేయాలి. కన్‌ఫ్యూజన్ పోవాలంటే అదొకటే మార్గం. తర్వాత అన్ని సబ్జెక్ట్‌లకు ఒకే విధమైనటువంటి వ్యూహం గూడా, ఒకే విధమైనటువంటి ఆహ్, హ్మ్, ఏ అవగాహన గూడా సరిగాదు. ఏ సబ్జెక్ట్‌కి ఏ విధమైనటువంటి పద్ధతి సరిపోతుందో దానిపైన ముందు
ఒక నిర్ణయానికొచ్చి ఆ పద్ధతిని అవలంబించాలి. ఆ విధంగా చేస్తే సో, మెథడాలజీలో నీవు స్కోర్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. మెథడాలజీ స్కోర్ చేసుకున్నావంటే ఖచ్చితంగా దట్ విల్ బికమ్ ఏ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ గెట్టింగ్ ఎ జాబ్ ఇన్ డీఎస్సీ. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకొని చదువుకోండి. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్ టు యూ ఆల్.